न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला महबूब नगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से देवर खदरा रुकन असम्बली और सदर जिला कांग्रेस जी मधुसूदन रेड्डी ने खिताब करते हुए आवाम को संक्रांति त्यौहार की मुबारकबाद पेश की और कहा कि कांग्रेस हुकूमत इख्तिदार में आकर 1 माह का अरसा गुजर चुका है और हुकूमत की 1 माह की कारकर्दगी काफ़ी मुतमईन बख्श है। उन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी के काम के तरीक़ेकार को आवाम की जानिब से काफ़ी सराहना हासिल हो रही है। जी मधुसूदन रेड्डी ने कहा कि कांग्रेस ने इंतखाबी मंशूर में आवाम से 6 गारंटी को 100 दिन में अमल करने का वादा किया था, इस पर ज़रूर अमल किया जाएगा। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 6 गारंटियों में 2 गारंटी पर इख्तिदार में आने के 2 दिन बाद ही अमल में लाया जा चुका है और आवाम इससे फ़ायदा उठा रही है और बाकी गारंटियों पर भी जल्द अमल किया जाएगा। उन्होंने इस मौके से कहा कि पिछली हुकूमत में आमिराना फैसले थे और पाबंदियां थीं, आवाम में खौफ था, लेकिन मौजूदा कांग्रेस हुकूमत में आवाम आज़ादी महसूस कर रही है। उन्होंने इस मौके से केटीआर को सख्त तनकीद का निशाना बनाते हुए कहा कि केटीआर का गुरूर इख्तिदार से जाने के बाद भी कम नहीं हुआ। उन्होंने आवाम के फैसले का एहतराम नहीं किया। आवाम आने वाले लोकसभा में भी कांग्रेस को अक्सरियत के साथ कामयाब करेंगे। लोकसभा इंतखाबात के बाद बीआरएस का वजूद खत्म हो जाएगा। इस मौके पर टीपीसीसी जनरल सेक्रेटरी विनोद कुमार, महबूब नगर टाउन सदर लक्ष्मण यादव के अलावा दीगर मौजूद थे। అందరికీ పేరు పేరున నమస్కారాలు। ముఖ్యంగా అంటే నేను డీసీసీగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మిమ్మల్ని కలుసుకోవడం, మీతో ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది। ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్గొంటున్నా। నాతో పాటు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, మండల్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండా జగదీశ్వర్ గారు, ఎంపీటీసీ హనుమంత్ రెడ్డి గారు తదితరులు అందరూ ఉన్నారు। ముఖ్యంగా ముందుగా నేను ఎమ్మెల్యే గెలవడానికి నా గెలుపులో భాగస్థులైన మా పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। అదేవిధంగా యావత్ మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు। అదేవిధంగా మా మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు। ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన సందర్భంగా ఈ నెల రోజులల్లా మేము ముఖ్యంగా మా ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన తీరు, ప్రజల యొక్క అండదండలు, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్న తీరు గురించే ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మేము అధికారంలోకి లేనప్పుడు ఏవైతే ఎన్నికలల్లో 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు హామీ ఇచ్చినామో, అధికారంలోకి వచ్చిన వెంబడే 100 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ గ్యారంటీ పథకాలను ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది। అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించాల లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు ఖర్చైనా సరే సామాన్య ప్రజలకు వైద్యం అందించాల లక్ష్యంతో
ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వచ్చిన అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ప్రారంభించిన విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ విషయాల పట్ల యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా గ్యారంటీ పథకాలను కూడా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే పాలన, ప్రజాపాలన అనే నినాదాన్ని తీసుకొని పోయిన నెల 28వ తారీఖు నుంచి నెల 6వ తారీఖు వరకు ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్ళి, ప్రభుత్వ అధికారులు మేము ప్రజాప్రతినిధులం అందరం కూడా ప్రజల వద్దకే ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతోన ఉచితంగా మేము దరఖాస్తులు వాళ్ళకు పంపిణీ చేసి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా మేము స్వీకరించినాము. ఆ దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం నుంచి దాదాపు 88,000 అప్లికేషన్లు అభయహస్తం పేరు మీద పెట్టడం జరిగింది. 17,000 అప్లికేషన్లు ఏమో ఇతర భూ సంబంధిత సమస్యలకు సంబంధించి దాదాపు 1,00,000 పైచులకు దరఖాస్తులు మేము తీసుకోవడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి, గ్యారంటీ పథకాలకు సంబంధించి దానికి సంబంధించి ఆల్రెడీ అంటే దరఖాస్తులు తీసుకున్న వెంబడే స్క్రూటినీ కూడా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసినాం. మేము 6వ తారీఖు మాది సమావేశం అంటే దరఖాస్తుల స్వీకరణ తేదీ అయిపోయినప్పుడే ఇమ్మీడియట్లీ ఆ మొత్తం దరఖాస్తులన్నీ కూడా కంప్యూటర్లో అప్డేట్ చేయడము ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత కంప్యూటరైజ్ అయిపోయాక ఈ పండుగ తర్వాత దాని మీద స్క్రూటినీ కూడా చేయడం జరుగుతుంది. నిజమైన అర్హత గల వ్యక్తుల్లో ఎవరో వాళ్ళను ఎంపిక చేయడానికి గ్రామాలకే వెళ్ళి అధికారులు గ్రామాలలోనే ఉండి ప్రజాప్రతినిధులతో నా సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా నిజమైన అర్హత గల వ్యక్తులకు ఈ సంక్షేమ ఫలాలు అందాలి, సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే మేము మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా మేము ముందుకు పోవడానికి కూడా కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీకు తెలుసు గత ప్రభుత్వం ముఖ్యంగా ఎంత అరాచకమైన రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళ పార్టీ వాళ్ళకో లేకుంటే వాళ్ళ పార్టీలకు కండవలు వేసుకున్న వాళ్ళకే ఇచ్చిన పరిస్థితులు మనం అందరం చూసినాం. ఈరోజు ప్రజలందరూ కూడా అదే కొంచెం స్టార్టింగ్లో భయపడ్డారు. అరే మేము కాంగ్రెస్కి ఓటు వేయలేదు, టీఆర్ఎస్కి వచ్చినాం కదా మాకు ఇస్తారో లేదని. మేము ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఈ ప్రజాపాలనలో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ప్రజాపాలన, ప్రభుత్వం ప్రజలకు అందరికంటే ఎవరైతే అర్హత గల నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా అర్హత గల వ్యక్తులందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ గ్యారంటీ పథకాలను అందిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పినాం. కానీ నిన్న కొన్ని పేపర్లలో చూస్తూ ఉంటే వాళ్ళు ఓడిపోయింది పక్కకు పెట్టేసి ఎందుకు ఓడిపోయినామనే సమీక్షలు చేసుకోకుండా ఉల్టా మేము వచ్చి నెల రోజులు కాలేదు, నెల రోజులకే పేపర్లల్లో ప్రెస్ మీట్లల్లో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు మనం మాట్లాడిన తీరు చూస్తుంటే మేము జిల్లాల సమీక్షల గురించి కూడా జిల్లాలు తక్కువ చేస్తాము, జిల్లాలు పెంచుతామని విషయాలు కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము, ప్రజల అభిష్టం మేరకే జిల్లాలు ఉంచాలన్నా తీయాలనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్తోన కొందరు ఎక్స్పర్ట్స్ను ఆ కమిటీలో వేసి మేము జిల్లా ప్రజల అభిప్రాయం తీసుకొని ఆ తదనంతరమే జిల్లాల గురించి మేము ఆలోచన చేస్తామని చెప్పాను తప్ప వాళ్ళేమో జిల్లాలు తీసేస్తే ప్రజలు తిరగబడతారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్యారంటీ పథకాలు 100 రోజులు చూస్తాం, 100 రోజుల తర్వాత ప్రజలు తిరగబడతారు. ప్రజలు ఎవరు తిరగబడే పరిస్థితుల్లో ప్రజలు చాలా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రశాంతంగా ఉన్నారు, చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఒక అరాచక పాలన అంతం పొందిన తర్వాత, ఒక నిరంకుశ పాలన పోయిన తర్వాత, ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈసారి సంక్రాంతి పండుగ జరుపుకోబోతూ ఉన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, ఎలాంటి భయభ్రాంతులకు గురవ్వకుండా చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పట్ల వాళ్ళు చాలా సానుకూలంగా ఉన్నారు. మా ప్రభుత్వం పట్ల ముఖ్యంగా మేము చేస్తున్న పనులను, మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలను కూడా
చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నందుకు మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మేము కంకణబద్ధులమై ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ ఈరోజు చూసిండారు, పేపర్లలో వచ్చినది. ఆయన ఏదో మాట్లాడుతూ వాళ్ళు కారు షెడ్డుకు పోయిందంట. కారు ఎప్పుడు పోతుంది షెడ్డుకు? కారు మొత్తం ఖరాబ్ అయినాకనే షెడ్డుకు పోతుంది. కారు షెడ్డుకు పోలేదు. మీరు ముఖ్యంగా ప్రజలను పట్టించుకోలే, ప్రభుత్వంలో ఉండి ప్రజలను పట్టించుకోనందుకే ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ముఖ్యంగా మీరు అంటున్నది ఏంటంటే మేము పనుల మీద బిజీగా ఉండి, మేము చేస్తున్న పనుల మీద బిజీగా ఉండడం వల్ల మేము ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు. మీరు పనుల మీద బిజీగా లేరు. మీరు ఏదైతే దోపిడీ మీద బిజీగా ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించింది. ఈరోజు మీరు పనులు ఏం చేస్తే మీకు ప్రజలు ఎప్పుడైనా కూడా పనులు చేసే వాళ్ళని ఆదరిస్తారు. ఇలాంటి దోపిడీదారులను ఆదరించరు. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని మళ్ళా మేకప్ పోతూ గంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈరోజు కేటీఆర్ గారు. దానిపైన ఆల్రెడీ మేము నిన్న ఈ నెల రోజులుగా మా ముఖ్యమంత్రి గారు ఎంతో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా గత ప్రభుత్వం చేసిన మోసాలు, దోపిడీల గురించి ప్రజలకు చేరవేసే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం.